తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం కేశవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపును పారదర్శకంగా చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అమరవీరుల జ్యోతి కింద ఉన్న కార్యాలయంలో కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యమకారుల గుర్తింపుపై అన్ని రాజకీయ పార్టీలతో త్వరలో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. బీజేపీపై బీఆర్ఎస్, కేటీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ కుమార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. విచారణ పూర్తి కాకముందే కుటుంబాలపై ఆరోపణలు చేయడం రాజకీయ దిగజారుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకుని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆరో చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం ఆయన ఉండాలి అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా చేస్తుందా కోర్టు ప్రాసెస్ ఉంది. అసలు మీ ప్రభుత్వం మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడితే కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా? అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. హైకోర్టు ఎందుకు పోయారు మీరు అటువంటిప్పుడు? ఎవరైనా సరే లీగల్ ఒక స్టెప్ తీసుకుంటారు. అతని కుటుంబంలో ఆయన కొడుకు అడ్వకేట్ పెట్టుకుని తీసుకున్నాడు, మీకేంటి బాధ? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కేటీఆర్ గారు, మీ యొక్క ప్రభుత్వంలో మీ యొక్క సమయంలో ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి డాటా మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు 2014లో మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు మహిళలకు వ్యతిరేకంగా 14,147 సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరించి ప్రజలకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను రాజకీయంగా అణగదొక్కాలని కుట్రతోనే ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్ కు రేవంత్ రెడ్డి మొండి చేయి చూపించారని ఆరోపించారు. జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ తిరుగుతున్నారంటూ అరవింద్ ఘాటుగా ప్రశ్నించారు. కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్ మరి నిజామాబాద్కి ఏమైందా? ఇక్కడ ఉన్న ముగ్గురు ఏం చేస్తున్నారు? పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు. 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట, లేకపోతే అప్పుడు కూడా కాడట. ఒకటే రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిండు 2039 దాకా నువ్వు ప్రధానమంత్రి కావని. ఆ తర్వాత కూడా అప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తేనే అవుతావని. 2028-29లో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. ముఖ్యమంత్రి హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం స్టే విధించింది. ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం చెట్లు తొలగించవద్దని ఆదేశించింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్ఆర్డీపీ కింద జరగాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నీటి సమస్యపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఐడీపీఎల్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ వాటర్ వర్క్స్ ముందు ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో నియోజకవర్గంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటి సమస్యలను తగ్గించారని, అనేక రిజర్వాయర్లు నిర్మించారని నాయకులు పేర్కొన్నారు.
ఆడిబిడ్డ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకొని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు 2 రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటల దేవుడెరుగు వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనబడిన కేసీఆర్ హయాంలో కనబడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్లపైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకుని ట్యాంకర్లతో తాగునీటి నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా నిర్దిష్ట గడువుకు ప్రాజెక్టులు పూర్తి కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వాటర్ మేనేజ్మెంట్లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం సమీక్షకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ పెంపును నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. కాకినాడ, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, వైఎస్ఆర్ తిరుపతి, అనంతపురం, విశాఖ తదితర జిల్లాల్లో నేతలు, కార్యకర్తలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వినూత్న నిరసనలు కూడా కనిపించాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధన ధరలు తగ్గించాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడతల రజని నిరసన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయన్నారు. ధరల పెంపుతో ప్రజలపై రోజుకు కోట్ల రూపాయల భారం పడుతుందని టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. స్టేట్ అయినా తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్ తో మనం పోలిస్తే మిగతా అన్ని స్టేట్స్ లో కూడా చాలా తక్కువగా ఉంది రేటు. ఈ రోజున దాదాపు ఈవెన్ మనం ఢిల్లీతో పోలిస్తే 10 రూపీస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మనకి ఎక్కువగా ఉన్నాయి. అంటే 10 రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే 3 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు ఇలా ఏదో ఒక రాష్ట్రంతో మనం కంపేర్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ధరలు. అందుకే నేను అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంలో నంబర్ 1 స్థానానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేరిందని నేను అంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాళ్ళ సూపర్ 6 మేనిఫెస్టోలో మీరు చూసినట్టయితే పెట్రోల్, డీజిల్ ధరలు మేము తగ్గిస్తామని చెప్పి మాటలు చెప్పారు. మరి ఈ రోజు చూసినట్టయితే తగ్గించడం పక్కన పెడితే అన్నిటి మీద ధరలు పెంచి, మరీ ముఖ్యంగా ఇంధనం మీద ధరలు పెంచి ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరి ఆకాశాన్ని అంటుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నేపథ్యంలో వైసీపీ తన క్యాడర్ను సన్నద్ధం చేస్తోంది. పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పరిశీలకులతో జరిగిన సమావేశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని వివరించారు. వాటిని తీసేస్తే అవి మన దాంట్లోకి యాడ్ చేసుకుంటే ఈలోగా గన బిఎల్ఏ ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళగలిగితే మన వాళ్ళ సింపతైజ్ మన ఓట్లు ఏముంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళవి ఏమేమి ఆధారాలు ఉన్నాయో
ఏమేమి కలెక్ట్ చేసి పెట్టుకోవాలో వాళ్ళని ఎన్లైటన్ చేయడం, సో దట్ బిఎల్ఓతో పాటు వచ్చే టైంకి అవి రెడీగా వాళ్ళు పెట్టుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇంట్లో ఇచ్చిపోయి నెల రోజుల్లో, అంటే వారం రోజులు మినిమం టైం ఇచ్చి, వారం రోజుల తర్వాత 3 times అతను మళ్ళీ వెళ్ళాలి ఒకవేళ ఫామ్ రాకపోతే. మన ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలాంటి పరిస్థితి రాకుండా మన బిఎల్ఏ అలర్ట్గా ఉండడం ఎట్లా చేయాలి. రెండవది, ఎన్యూమరేషన్ ఫామ్ లింక్ అప్ అయిన వాళ్ళు ఇవ్వాలి, లింక్ కాని వాళ్ళు ఎలాగో ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫామ్ పోకపోతే ఓటు పోతుంది ఆటోమేటిక్. లింక్ అయినోడైనా సరే ఖచ్చితంగా చేరాలి. మూడవ పాయింట్ తెలుస్తున్నది అంటే, డ్రాఫ్ట్లో నువ్వు పూర్తి ఇనెలిజిబుల్ అయినా వాళ్ళ ప్రకారం కానీ రియల్గా కూడా నువ్వు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే దాన్ని అయితే ఎంటర్ అయిపోతుంది డ్రాఫ్ట్. ఆ తర్వాత డ్రాఫ్ట్లో మళ్ళీ తర్వాత క్లెయిమ్స్ అబ్జెక్షన్స్లో మనం పెట్టి వాటికి తీయించాలి. బిఎల్ఏ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత రణరంగంగా మారిన సిరిసిల్ల నేతన్న చౌరస్తా పోటాపోటీగా బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. బండి బర్తరఫ్ కు బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. కేటీఆర్ డౌన్ టౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల్ని చెదరగొట్టారు పోలీసులు. ఇవాళ బండి సంజయ్ పుత్రుడు ఇవాళ ఒక అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయిని వాడుకొని అన్ని రకాలుగా చూసుకొని వాడుకొని ఇలా అమ్మాయికి అన్యాయం చేస్తే ఆ అమ్మాయిని ఇలా మీరు పోరాటం చేస్తే కాంగ్రెస్ గుండాలు ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు నా ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఇలా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంటే కరీంనగర్ మచ్చ వచ్చింది. వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే కేంద్ర బర్తరఫ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ అమ్మాయి పక్షాన మేముంటాం. ఖచ్చితంగా బండి సంజయ్ మీ తాడో పేడో కేసు అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి సిద్ధంగా ఉంటాం. మొయినాబాద్ జంట హత్యల కేసులో సంచలన మలుపు వెలుగులోకి వచ్చింది. అప్పులిచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీమాబీ దంపతులు మొత్తం 8 మంది అప్పుదారులను టార్గెట్ చేసినట్లు సమాచారం. వీరిలో ఇప్పటికే 2 మహిళలు హత్యకు గురయ్యారు. మిగిలిన 6గురిని కూడా ఫామ్ హౌస్ కు పిలిచి హత్య చేయాలని పథకం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ప్రాణహాని ఉందంటూ 6 మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అప్పిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండా వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారన్న ఆరోపణలు కేసును మరింత సంచలనంగా మారుస్తున్నాయి. తాండూరు పరిధిలో కూడా 2 మహిళల నుంచి డబ్బులు తీసుకుని వారిని హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇస్తామని చెప్పి ఫామ్ హౌస్ కు పిలిచి హత్యలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి నిజాలు విచారణ పూర్తయిన తర్వాతే బయటకు రానున్నాయి. తాండూరు ఇందిరానగర్ చెందిన కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి తాము కూడా కరీమా బేగం అనే స్త్రీకి రకరకాల సందర్భాల్లో ఆమె అవసరాలను బట్టి కొంత డబ్బులు చేతి బదులు ఇచ్చామని చెప్పి తెలిపారు. వారు ఇచ్చిన చేతి బదులు డబ్బులు తిరిగి అడగడంతో వాళ్ళని కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్కు రమ్మని కరీమా బేగం కోరింది. కాకపోతే వివిధ కారణాల వల్ల తాము వెళ్ళలేకపోయామని, ఈ నెల 14-15 తారీఖులో వస్తామని చెప్పి కొంతమంది బాధిత మహిళలు తెలిపారు. ఇటు విషయం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద తగు దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నాను సార్. మా దగ్గర ఈయన హెల్త్ బాగలేదు, పండుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. డబ్బులు ఇవ్వని అంటే నేను మంద దగ్గర తెచ్చిపోతా, నేను ఉండను, మీకోసమన్నా చనిపోతా అంటని చెప్పింది సార్. చీరల దంద చేస్తా అని బుద్ధిగాయించి పైసలు ఇయ్యాక నేను ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుద్ధిగాయించి తీసుకున్నాను సార్. ఈయన హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు, హాస్పిటల్ వేసుకొని ఉన్నా. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ఉండను, నేను చచ్చిపోతా, మీ పైసల గురించి మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు, మీ పైసల గురించి చచ్చి మీ నిన్న కేసు పెడతా అంటని చెప్పింది సార్. రమ్మన్నా సార్, మాకు పోదాం అక్క, మనము హైదరాబాద్ పోదాము, మదీనా షాపింగ్కి పోదాము, మంచి మంచి చీరలు ఉన్నాయాడ ఇప్పిస్తా, దాని ఎన్నో తోలుకపోతా అంట అని చెప్పింది. కానీ మేము పోలేను, భయపడిన మా ఆయన ఇంట్లో తిడతాడు, నేను రానా అమ్మ అంటానని చెప్పి
నేను రాలేను సార్, పోలేను. ఏం చేస్తాం సార్, ప్రజలు పోలీసుల చేతిలో పెట్టినాము, ఏం చేయాలి, ఏం చేస్తారో వాళ్ళ జిమ్మేదారిగా. మాకు చంపుతామని మాకు టార్గెట్ పెట్టింది. ఇప్పుడు మాకు రాత్రి పోలీసు వాళ్ళు పిలిపించేసారు. రాత్రికి పిలిపించి వాళ్ళు మాకు కొంచెం పోలీసు వాళ్ళు ఇక మన అరెస్ట్ చేసినందుకు మా ప్రాణాలు కొంచెం దక్కినాయి సార్ ఇక అందరివి. सर मेरे को एक 8-15 दिन में देता हूँ बोल को लिए करी माँ पैसे एक पेपर कुछ भी नहीं लिखा ली मैं हाथ बदल के सर का दे आप ही बोल के बोले कभी दिन उसको टाचर नहीं करी परसों आको तुम्हारे पैसे तुम आगे देता हूँ बाजी एक 20,000 रुपये देता हूँ नाजा बाजी को एक भाभी को एक 10,000 देता हूँ बोल को बोले साबुनो उसके बाद में उनकी बात नहीं चीज नहीं देखो उतना कितने लिया पेपर 30,000 భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశ దిగ్గజ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ కమిషన్లో భాగస్వాములు కావాలని స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా యువరాణి విక్టోరియా స్వీడన్ ప్రధానితో మోదీ చర్చలు జరిపారు. రక్షణ రంగం, సెమీకండక్టర్, డిజిటల్ టెక్నాలజీలో పరస్పర సహకారంపై ఒప్పందాలు చేసుకున్నారు. కేరళంలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా విడి సతీశన్, మరో 20 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിന്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എന്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിന്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എന്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എന്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എന്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആൾക്കോ ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിന്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. కేరళలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. విడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. వేడుక సందర్భంగా ఇద్దరు ఓ చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడి కొంతసేపు సరదాగా గడిపారు. ఏం చదువుకుంటున్నావు, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అని రాహుల్ గాంధీ ప్రశ్నించగా ఆ చిన్నారి డాక్టర్ కావాలనుకుంటున్నాను అని సమాధానమిచ్చింది. ఈ దృశ్యాలు అక్కడి ప్రజలను ఆకట్టుకున్నాయి. Are you excited about the ceremony? Yeah. Yeah? You're happy about it? My dream is to meet you, sir. Do you know my sister? Do you know my sister? This is my sister. తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాన్ని హీరో విశాల్ తప్పుపట్టారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్మోహన్ ను నియమించడాన్ని వ్యతిరేకించారు. సినీ పరిశ్రమ గురించి తెలిసిన వ్యక్తిని కాకుండా అనుభవం లేని వారికి మంత్రిత్వ శాఖను కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సీఎం విజయ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్కూళ్లు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు మూసివేతకు ఆదేశాలివ్వడంపై ప్రశంసలు కురిపించిన విశాల్ సినిమాటోగ్రఫీ మంత్రి నియామకం విషయంలో మాత్రం బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లకు సంబంధించిన తుది నిబంధనలను గెజెట్ ద్వారా నోటిఫై చేస్తుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా కొత్త కార్మిక విధానాల అమలుకు మార్గం సుగమమైంది. పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య కోడ్ల కింద రూపొందిన కొత్త నిబంధనలు ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు దారితీనున్నాయి. కొత్త కార్మిక నిబంధనలతో వారానికి 4 రోజుల పని విధానానికి అవకాశం ఏర్పడొచ్చని భావిస్తున్నారు.
వారానికి మొత్తం పని గంటలు 48 గంటలకే పరిమితం చేస్తూ రోజుకు 12 గంటల వరకు పనిచేసే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. రోజుకు ఎక్కువసేపు పనిచేసే ఉద్యోగులకు వారంలో 3 రోజుల విశ్రాంతి లభించే అవకాశం ఉన్నప్పటికీ రోజువారీ వేతన కార్మికులకు మాత్రం 8 గంటల పని విధానమే కొనసాగనుంది. ఆపై చేసే పనికి ఓవర్ టైం వర్తించనుంది. విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. हाल ही में हमने टैक्सेशन, लेबर कोड और गवर्नेंस जैसे विषयों में नेक्स्ट जनरेशन रिफॉर्म्स किए हैं. अब भारत में मैन्युफैक्चरिंग को अगले स्तर पर ले जाने के लिए मैं समझता हूं कि उत्तम से उत्तम अवसर हम प्रदान कर रहे हैं. हम कई महत्वपूर्ण सेक्टर में इंसेंटिव्स भी दे रहे हैं. इसका एक उज्जवल उदाहरण हमारी शिप बिल्डिंग सेक्टर है. हम इस सेक्टर को एक स्ट्रेटेजिक मैन्युफैक्चर सेक्टर के रूप में बहुत तेजी से आगे बढ़ाने की दिशा में काम कर रहे हैं. हम शिप बिल्डिंग क्लस्टर विकसित कर रहे हैं और एंड टू एंड इकोसिस्टम बना रहे हैं. शिप बिल्डिंग के साथ साथ भारत एमआरओ, ग्रीन शिपिंग और मैरीटाइम सर्विसेज सभी में एक ग्लोबल हब बन रहा है. आज नॉर्वे के करीब 10% शिप इंडिया में बनते हैं. क्या हम इसको अगले 5 वर्ष में 25% तक ले जा सकते हैं क्या? और मैं मानता हूं मुश्किल काम नहीं है. अब गति पकड़ ली है. हमने थोड़ा बड़े टारगेट के साथ बड़े कदम की जरूरत है. मैं आप सभी को भारत की पॉलिसी स्टेबिलिटी और इंसेंटिव्स का लाभ उठाते हुए इस क्षेत्र में मेजर पार्टनर बनने के लिए इनवाइट करता हूं. फ्रेंड्स, आज प्रधानमंत्री जी और मैंने भारत नॉर्वे संबंधों को एक ग्रीन स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट किया है. इस स्ट्रेटेजिक पार्टनरशिप से नॉर्वे की कंपनीज को क्रिटिकल मिनरल्स, एआई, साइबर, स्पेस और डिफेंस जैसे क्षेत्रों में भी पूरा समर्थन मिलेगा. इन सभी क्षेत्रों में मैं आपको भारत को एक इनोवेशन और मैन्युफैक्चरिंग बेस बनाने के लिए इनवाइट करता हूं. फ्रेंड्स, आज हम भारत नॉर्वे संबंधों को लैब टू लैब, यूनिवर्सिटी टू यूनिवर्सिटी और साइंटिस्ट टू साइंटिस्ट पार्टनरशिप भी बना रहे हैं. भारत की CSIR, स्टार्टअप फंड और नॉर्वे की रिसर्च संस्थाएं आपस में सहयोग बढ़ा रहे हैं. इससे दोनों देशों के रिसर्च और स्टार्टअप इकोसिस्टम कनेक्ट होंगे. फ्रेंड्स,
नॉर्वे के लिए हमने भारत के